అతనికి ఒక్కగానొక్క కుమారుడు, చిన్న పిల్లవాడు. ఒక్కగాని ఒక కుమారుడు గనుక ఆ చిన్న పిల్లవాడిని అల్లారు ముద్దుగా అతని భార్య పెంచారు. ఒకరోజు అనుకోకుండా చిన్నపిల్లవాడికి జ్వరం వచ్చింది. వాళ్ళు చెక్ చేస్తే 101 ఉంది. పర్వాలేదులే, తగ్గిపోతుందని చెప్పి అనుకున్నారు. ఏదో సిరప్ వేశారు, కానీ జ్వరం తగ్గల. సాయంత్రం అయ్యేసరికి ఆ జ్వరం కాస్త 102కి చేరింది. మళ్ళా చెక్ చేశారు, సిరప్ వేశారు, తగ్గిపోతుంది అనుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు చెక్ చేస్తే ఆ పిల్లాడి జ్వరం కాస్త 104కి చేరింది. తండ్రి చేతులు కాళ్ళు ఆటల్లా ఎంతో కొంత భయపడుతున్నాడు. డాక్టర్స్కి ఫోన్ చేశారు, ఇట్లా మా అబ్బాయికి జ్వరం 104 వచ్చిందండి, బిడ్డ వణిగిపోతున్నాడు, ఒక్కగానొక్క అబ్బాయి, అల్లారు ముద్దుగా మేము పెంచుకుంటున్నాం, ఏదైనా ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ మేము మార్చాల్సి ఉందా? డాక్టర్ ఒక మాట చెప్పాడు, వెంటనే మీ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకురండి. మళ్ళా చెక్ చేస్తే జ్వరం 105 ఉంది. ఆ తండ్రి ఆ పిల్లాడిని గబగబా హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు కారులో. వణికిపోతున్న చిన్న పిల్లవాడు ఒక మాట అన్నాడు, డాడీ డాడీ. ఏంటి నాన్న? నేను చచ్చిపోతానా అని అడిగాడు. ఆ మాట ఆ తండ్రి గుండెల్లో బల్లెల్లా గుచ్చుకుందండి. ఒకసారి సంగమా ఊహించుకో, అటువంటి రోజు నీ జీవితంలో రాకూడదని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఒకవేళ మన పిల్లాడికి ఆరోగ్యం బాగాక 104, 105 జ్వరము, టెంపరేచర్ ఉన్నట్లయితే ఆ బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు భయపడుతున్న పిల్లవాడు ఒకవేళ నిన్ను చూసి, అమ్మా వింటున్నావా, నాయనా వింటున్నావా, నిన్ను చూసి భయపడుతున్న పిల్లవాడు, నాన్న నేను చచ్చిపోతానా ప్రశ్నిస్తే తండ్రిగా నువ్వు తట్టుకోగలవా? తల్లిగా నువ్వు తట్టుకోగలవా? 2, మీ పిల్లాడు ఆ ప్రశ్న వేస్తే, అమ్మా నేను చచ్చిపోతానా, డాడీ నేను చచ్చిపోతానా అని ప్రశ్నిస్తే తండ్రిగా నీ సమాధానం ఏమిటి? ఖచ్చితంగా నువ్వు చెప్తావు, అయ్యా నాయనా నీకేమీ కాదో, అవసరమైతే నా ప్రాణాన్ని అడ్డు వేసి నీ ప్రాణాన్ని కాపాడుకుంటాను రా, నీకేమి కాదో. 100%, 100% నీ కుమారునికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తావు. సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితం ఊహించుకుందాం. 2000 సంవత్సరాల క్రితం దేవునికి ఉన్న ఒకే ఒక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును, అయ్యా నువ్వు భూలోకానికి వెళ్ళాలి, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను సృష్టించిన మనిషి విచ్చలవిడిగా జీవించి అపవిత్రమైన పనులు చేసి అన్యాయానికి, అక్రమానికి, అపవిత్రతకు అమ్ముడుపోయి అశాంతిని కొని తెచ్చుకున్నాడు, అసమాధానాన్ని కొని తెచ్చుకున్నాడు. నెమ్మది లేకుండా, నిద్ర పట్టకుండా నలిగిపోతున్నాడు. తను చేసే తప్పులను చేయకూడదని ఆశ ఉన్నప్పటికీ చేయలేకుండా ఉండలేకపోతున్నాడు. తను కలిగి ఉన్న అపవిత్రమైన పాపిష్టి అలవాటుల నుండి బయటపడాలి అని ఆశ ఉన్నప్పటికీ రోజు రోజుకు అపవిత్రమైన అలవాట్లు పెరిగిపోతున్నాయే కానీ వాటిలోంచి బయటపడలేకపోతున్నాడు. సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాడు, ఆ సంతోషం కోసం తాగుతున్నాడు, ఆ సంతోషం కోసం తిరుగుతున్నాడు. ఆ డ్రగ్స్ వల్ల కావచ్చు, అమ్మాయిలతో తిరిగే ఆ తిరుగుళ్ళు కావచ్చు, తాత్కాలికంగా వాడికి సంతోషాన్ని ఇస్తుంది తప్ప శాశ్వతమైనటువంటి అనారోగ్యాన్ని, అశాంతిని, అసమాధానాన్ని, పైపెచ్చు చచ్చిపోయిన తర్వాత నిత్యము నరకంలో కాలిపోయే దుర్గతిని, దుస్థితిని మనిషి చేస్తున్న పాపము మనిషికి ప్రసాదిస్తుంది. నాయనా నువ్వు వెళ్ళాలి,
పాతాళానికి పరుగులు తీస్తున్న ప్రజలను రక్షించడానికి నువ్వు వెళ్ళాలి. నరకపు పొలివేరల్లో తిరుగుతున్నటువంటి నా బిడ్డలను రక్షించడానికి నువ్వు వెళ్ళాలి. నాయనా, నువ్వు వెళ్ళమంటే ఖచ్చితంగా వెళ్తాను. నువ్వు చెప్పిన మాట నేను వింటాను. కానీ ఒక ప్రశ్న ఏమిటయ్యా, నేను భూలోకానికి వెళ్తే చచ్చిపోతానా అని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రశ్నిస్తే, నాన్న, నన్ను భూలోకానికి వెళ్ళమంటున్నావు, పాపిష్టి మనుషులను రక్షించడానికి వెళ్ళమంటున్నావు, నేను భూలోకానికి వెళితే చచ్చిపోతానా అని యేసు ఒకవేళ తండ్రిని అడిగితే, ఇందాక తీవ్రమైన జ్వరంతో అల్లాడిపోతున్న బిడ్డను ఆ తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ఆ కొడుకు అడుగుతున్నాడు, నాన్న నేను చచ్చిపోతానా అని అంటే, నాన్నేమంటున్నాడు, ఒరే లేదురా, నువ్వు చచ్చిపోవు, నీకేమి కాదు అంటే అర్థం ఏమిటి? నేను చచ్చిపోతానా అని పిల్లాడు అడిగితేనే ఆ తండ్రి తట్టుకోలేకపోయాడండి. తట్టుకోలేక ఏమన్నాడు, లేదురా, నీకేం కాదురా, నువ్వు చచ్చిపోవురా, నిజం చెప్పు నాన్న, నాకు ఎందుకో భయంగా ఉంది, ఒళ్ళంతా కాలిపోతా ఉంది, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తారే నాన్న, నేను చచ్చిపోతానా? లేదురా, నీకేమీ కాదు, అవసరమైతే నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను, కానీ నీకు మాత్రం ఏం కాదురా అని చెప్తున్నాడు కదా తండ్రి. యేసుక్రీస్తు భూలోకానికి వస్తూ నాన్నను చూసి, నాన్న నన్ను భూలోకానికి వెళ్ళమంటున్నావు, వెళ్తాను, నేను చచ్చిపోతానా? తండ్రి సమాధానం ఏంటో తెలుసా? నువ్వు పాపిష్టి వాడివైనా, పాపిష్టి అలవాట్లున్నా, పాపిష్టి జీవితం జీవిస్తున్నా, నీ పిల్లాడు ఒకవేళ జ్వరంతో అల్లాడిపోతూ నాన్న నేను చచ్చిపోతానా అంటే, పాపిష్టి తండ్రివైన నువ్వే, లేదురా నీకేం కాదురా, అవసరమైతే నీకోసం నా ప్రాణాన్ని ఇచ్చి నిన్ను కాపాడుకుంటానురా అని చెప్తావు కదా తల్లి, చెప్తావు కదా తండ్రి. ఆ రోజు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఏమి సమాధానం ఇచ్చుంటాడో తెలుసా? అవునరా, నువ్వు భూలోకానికి వెళ్తే చచ్చిపోతావు. ఏ తండ్రి చెప్పగలడండి కొడుకుతో, నువ్వు చచ్చిపోతావురా? నీ కొడుకు అనారోగ్యంతో బాధపడుతుంటే, నీ కూతురు అనారోగ్యంతో బాధపడుతుంటే, ఆ బాధ భరించలేక అమ్మ నేను చచ్చిపోతానా, నాన్న నేను చచ్చిపోతానా అని అంటే, నువ్వు నోరు తెరిచి చచ్చిపోతాడని ఒకవేళ డాక్టర్లు చెప్పినా సరే చచ్చిపోతావురా అని నీ నోట్లోంచి మాట రాదే? ఆ రోజు దేవుడు తన ప్రియమైన ఏకైక కుమారుని లోకానికి పంపిస్తున్నప్పుడు, నాన్న నేను పంపిస్తున్నాను, కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏమిటి నాయన? నువ్వు చచ్చిపోతావు, నేను చంపేస్తాను. పాపిష్టి మనిషి నేను ప్రాణంగా ప్రేమించిన పుణ్యానికి నేను భూమి మీదకు పంపిస్తే వాళ్ళు నిన్ను చంపేస్తారా? చంపేస్తారు అని తెలిసినా సరే తన కుమారుణ్ణి పంపించాడండి పరలోకమందున్న తండ్రి. చచ్చిపోతాడు అని తెలిసినా సరే ప్రాణంగా ప్రేమించిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. ఎవరికోసం? ఎవరికోసం? నీకోసం. నీకోసం నా ప్రియ సహోదరి, సహోదరుడా. ఈ లోకంలో చాలామంది అవతరించారో, అవతార పురుషులుగా పిలువబడ్డారో, గొప్ప గొప్ప వాళ్ళగా పూజించబడ్డారు, ఆరాధించబడుతున్నారు. కానీ సహోదరి, సహోదరుడా, నిన్ను ప్రాణంగా ప్రేమించి నువ్వు చేసిన పాపాలను క్షమించడానికి, నీ మీదకు రాబోతున్న భయంకరమైన నరక శిక్ష నుండి తప్పించడానికి, నీ స్థానంలో తాను ఉండి మరణించడానికే, నీకు రావాల్సిన శిక్ష మరణ శిక్షను తన మీద వేసుకొని నీకు జీవితాన్ని ఇవ్వడానికి, నేను బ్రతికించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా ఈ భూమి మీద మరొకరు ఉన్నారా? సంగమా అడుగుతున్నా. ఇంతగా తనను తాను నీకోసం త్యాగం చేసుకొని, ఒకవైపు తండ్రి నిన్నెంతగా ప్రేమించాడో తెలుసా? తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తెలిసి
తన కుమారుడు ఈ లోకానికి వస్తే చనిపోవాల్సి వస్తుందని తెలిసే, తాను ఒకవేళ ఈ లోకానికి వస్తే తనను చంపేస్తారు అని తెలిసి కూడా యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కారణం తెలుసా? తన ప్రాణం కంటే నా ప్రభువు నిన్ను నన్ను ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే ఈ లోకానికి వచ్చాడండి. ఈరోజు నా జీవితాన్ని నా సృష్టికర్త అయిన నన్ను బాగు చేయడానికి వచ్చిన యేసుకు అప్పగిస్తున్నా. ఆయనను నేను కోరుకుంటున్నా. యేసును కోరుకో. తండ్రి అయిన దేవుడు నీకు సమస్తాన్ని ఇవ్వబోతున్నాడు, సకల ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. యేసును కోరుకో. ఈరోజు కోరుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, తమ పాత రోత జీవితాన్ని బాగు చేయగలిగిన నీ చేతికి తమ జీవితాన్ని అప్పగిస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించున్నాయన. అద్భుతమైనటువంటి నూతన జీవితాన్ని ప్రసాదించాయా. ప్రతి విధమైన పాపము పైన విజయాన్ని ఇవ్వండి నాయన. ఎందరైతే నిన్ను అంగీకరిస్తున్నారో వారందరినీ ప్రభువా నీ కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించి ఈ భూమి మీద నీ బిడ్డలుగా, పరలోకములో నీ స్వాస్థ్యముగా యుగ యుగములు జీవించే భాగ్యము దయచేయమని ఇప్పుడే ఈ క్షణమే ప్రతి ఒక్కరి జీవితాన్ని నూతనపరచమని, పరిశుద్ధపరచమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.